ఇక జిల్లాలోని అయ్యప్ప స్వామి ఆలయంలో విషు పూజ మహోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధల నడుమ ఆదివారం నిర్వహించారు. ఆలయాల్లో ఉదయం నుండే వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేపట్టగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై హరిహర సుతులను దర్శించుకున్నారు. పట్టణానికి సమీపంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో విషపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక హారతులు పూజ కార్యక్రమాలు చేపట్టారు. సూర్యుడు అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించే రోజున విషు మహోత్సవ కార్యక్రమాన్ని చేపడతారు. విషు మహోత్సవ పూజ కార్యక్రమంలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మూర్తి గురుడ స్వామి మంత్రోచ్చరణల నడుమ మెట్ల పూజ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అటు రవీంద్రనగర్లోని శ్రీ హరిహర ధర్మక్షేత్రంలో విషుపూజ మహోత్సవాన్ని భక్తి ప్రవర్తనలతో చేపట్టారు. దామోదర గురుస్వామి నేతృత్వంలో ప్రత్యేక పూజాది క్రతువులను నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండే పూజలను జరపడంతో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. అయ్యప్ప సేవకులు వేణుగోపాల్ రెడ్డి, భార్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. విషపూజ మహోత్సవానికి ప్రశస్తాన్ని దామోదర గురుస్వామి భక్తులకు ఈ సందర్భంగా వివరించారు. ప్రతి ఇంట్లో ప్రతి దేవాలయంలో ఒక రకంగా భిన్నంగా కనిపిస్తుంది. మనం అనుకునే విధానం అది ఎట్లా ఉంటుందంటే, మనం రోజు గుడికి వస్తే పంతులకో లేకుంటే హుండీలో దక్షిణ ఇస్తాం. ఈరోజు మాత్రం గుడికి వెళ్ళిన వారికే పంతులే దక్షిణ ఇస్తాడు. అది ఈరోజు అలా ఇచ్చేదాన్ని విషు కయట్టం అని పిలుస్తారు. విషు కని అనే ఇంకోటి వస్తుంది. అసలు ఈ సాంప్రదాయం ఎట్లా వచ్చిందంటే, విషు పూజ ఒక ఐశ్వర్యానికి ఒక నిదర్శనం. ఆ ఐశ్వర్యం ఎట్లా ఉంటుందంటే, మీరు విషు కని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు విషు కని చూసే వాళ్ళంతా కూడా గమనించి చూడండి. విషు కనిలో ఈ మూలకు పెట్టింది, దాంట్లో చూడండి దేవత విగ్రహం ఉంటుంది, పండిన ధాన్యాలు అన్నీ ఉంటాయి, పండిన పంటలలో ఉండే పండ్లు కూరగాయలు అన్నీ ఉంటాయి.